P4 విధానంతోనే పేదరికం లేని సమాజం సాధ్యమన్నారు సీఎం. వెల్దీ, హెల్దీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు చంద్రబాబు. విజన్ 2047 తో ముందుకు వెళుతున్నామన్న ఆయన విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. నారావారిపల్లిలో ఓవైపు సంక్రాంతి సంబరాలు, మరోవైపు అభివృద్ధిపై వరుస సమీక్షలు నిర్వహించిన సీఎం చంద్రబాబు P4 విధానంపైన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానంతో ముందుకు వెళ్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షతోనే సరికొత్తగా ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళ డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దీనికి పైనుండే 10%, కింద నుండే 20%కి ఎప్పుడు అందుబాటులో ఉండాలో కంటిన్యూగా చేయాలి. ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. అందుకోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సూపర్ 6లోని అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు సీఎం చంద్రబాబు. నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. అన్ని వర్గాల్లో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని వర్గాలను పరిరక్షిస్తూ వాళ్ళు ఏ విధంగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలో చేస్తూ ముందుకు పోతున్నాం. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తమను ఎవరు విమర్శించినా పట్టించుకోమన్నారు చంద్రబాబు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తామేం చేశామో అన్ని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు చంద్రబాబు. మొత్తంగా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు చంద్రబాబు. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా 3 పార్టీల నేతలు కలిసి పనిచేస్తామన్నారు. ఓవైపు సంక్రాంతి సంబరాలు, మరోవైపు అభివృద్ధిపై సమీక్షలు. పండుగ జరుపుకునేందుకు సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటూనే అభివృద్ధి పనులపై సమీక్షలు చేపట్టారు. నారావారిపల్లె పరిసర ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. తాను చిన్నతనంలో చూసిన ఊరికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, ఇంకా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుపతి నుంచి రంగంపేట వరకు అభివృద్ధి చేయాల్సిందన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. చేసుకుంటామా డెవలప్మెంట్, ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మారిగా ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. పండుగ సందర్భంగా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. గతంలో తానిచ్చిన విజన్ 2020 వాస్తవ రూపం దాల్చిందన్నారు. ఇప్పుడు ఏపీ అభివృద్ధి కోసం విజన్ 2047 తయారు చేశానన్నారు సీఎం చంద్రబాబు. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. 2000 సంవత్సరంలో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా సొంతూరు నారవారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గ్రామ దేవత గంగమ్మకి చంద్రబాబు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. తర్వాత తన నివాసం దగ్గర ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు.
నారావారిపల్లె పర్యటనలో భాగంగా సమస్యలపై ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. పిల్లలకు నిర్వహించిన పలు ఆటల పోటీల్లో మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్, ఎంపీ భరత్ కుమారుడు ఆర్యవీర్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోనె సంచి పరుగు పందే, భుజం నెట్టడం, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్ వంటి పోటీల్లో తోటి పిల్లలతో కలిసి సందడి చేశారు. సంక్రాంతి సంబరాలతో పాటు సొంతూరులో పలు అభివృద్ధి పనులకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1 కోటి రూపాయలతో జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు. నారావారిపల్లెలో 3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకి ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఇక దీని ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకి సరుకులు అందనున్నాయి. నారావారిపల్లెలో మహిళలకి చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోస్ ని పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకి కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు.